మీరు జగదీష్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తే ఇక్కడనే ఉండాడు, నేను మంత్రిని చేస్తానని చెప్పొచ్చారు. నాకు చెప్పలే, అంతకుముందు పబ్లిక్లో చెప్పేసేసిన టక్మని. అంతే చెప్పిన ప్రకారం చేసారు. నిజంగా కూడా నాకు పెద్ద బాధ్యత, అది పెద్ద బార్డెన్. ఎంత అంటే నేను మోయలేనంత. ఎందుకంటే నేను అంతకుముందు పొలిటీషియన్ కాదు, నాకు దాని మీద భ్రమలు లేవు, కళలు లేవు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు వేరే చేసింది కూడా లేదు. సడన్గా ఎమ్మెల్యే, మంత్రి. ఎమ్మెల్యే కంటే మంత్రిగానే ముందు ప్రమాణ స్వీకారం చేసిన. వాస్తవానికి అందుకే నేను శాఖ మార్చుకున్నాను. నాకు విద్యాశాఖ ఇచ్చారు మొదలు. ముందు హోమ్ మినిస్టర్ చేస్తావా అన్నాడు. అంటే అమ్మో నేను చేయను, దెబ్బలు కొట్టే పని నాకెందుకు, అన్నం పెట్టే పని ఉంటే చెప్పరు కానీ అన్న నేను నవ్వుకుంటా. అన్నాక సర్లే ప్రస్తుతం అయితే విద్యాశాఖ ఉండని, అది డైనమిక్ శాఖ, ప్రతిరోజు సంతకాలు పెట్టాలి, అది నా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది. సరే కొన్ని రోజులు నువ్వు పెట్టుకో, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఒక 2 నెలల్లో నాకు అర్థమైపోయింది ఎంత ప్రెషర్ ఉండేదంటే, వేలాది మందితో డీల్ చేయాలి, 100 ఇన్స్టిట్యూషన్స్, దానికి ఇండిపెండెంట్గా. నాకు వేలాది మంది విజిటర్సు, ఎందుకంటే రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చినా కాబట్టి మొదటిసారిగా వాళ్ళకి ఆత్మీయుడు అనుకున్న దగ్గరున్ని మంత్రిని అయ్యేసరికి పాపం వాళ్ళకి కూడా చూడాలని తాపత్రయం, ఎక్స్పెక్టేషన్స్. రోజు 2 గంటలు కూడా నిద్రపోయేది కాదు, అంత ఒత్తిడి ఉండే. నేను పోయి చెప్పిన, అన్న నేను చచ్చిపెట్టేట్టున్నా దీంతో, నాతో కావట్లేదు, నాకు మళ్ళీ జిల్లాలో పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది, జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి నేను పోవాలి అడిగి డెవలప్మెంట్కి. నాకు ఆ వర్క్ ఎక్కువ ఉంది, ప్లస్ పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది. టవరింగ్ పర్సనాలిటీలు అంతా ముఖ్యమంత్రులను ప్రకటించిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళని ఓడగొట్టాలి నేను రేపు ఎలక్షన్కి. కాబట్టి నాకు ఏ మంత్రి లేకుండా, మీరు ఢిల్లీలో ఎట్లున్నారు, 10 శాఖ లేకుండా, మంత్రి పోర్ట్ఫోలియో లేకుండా ఇచ్చిన చాలు, నాకు అంత తక్కువ పని ఉండే శాఖ కావాలి నాకు, నా పని అది, ఇది కాదు నేను చెప్పిన. ఓకే కొద్ది రోజులాగు, ఎక్స్పాన్షన్ అప్పుడు ఏదైనా ఆలోచిద్దాంలే అన్నారు. సరే నేను ఈ విద్యా సదస్సుకు లండన్ పోయినా. లండన్ నుంచి వెళ్ళి సదస్సు అయిపోయింది, స్కాట్లాండ్ పోదామని బై రోడ్ పోతున్నాం. మధ్యలో ఆగినాం, మంచు పర్వతాలు వస్తే ఆడ ఆగి నిలబడడం, ఫోన్ చేసి సార్ ఫోన్ వచ్చింది. జగదీష్లో మరి శాఖ మారుదాం అనుకుంటే కదా, శ్రీహరి గారిని తీసుకుంటున్నా దీంట్లోకి, శ్రీహరి గారి గతంలో చేసిండ్రు విద్యాశాఖ, మరి వారికి ఇచ్చేద్దామా మరి అని, నువ్వు మంచి పనిలేదు కావాలన్నావు కదా, ఎలక్ట్రిసిటీ మ్యాక్సిమం చేసిన నేను, పని తక్కువ ఉంటుంది, ఫైల్స్ రావు నీ దగ్గరికి, పని తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇక కరెంట్ ఇచ్చేది కదా, నీకు సరిపోతుంది మంచిగానే, మరి అది తీసుకుంటావు అన్నాడు. సంతోషం, నాకు ఇంకంతకన్నా ఏం కావాలి, కరెంట్ ఇచ్చేది అయితే 24 గంటల కరెంట్ ఇచ్చే పని ఉంది కదా, నాకు కూడా సంతోషం, రైతుల కొరకు చేయాల్సింది, మార్చేసేయండి అని చెప్పిన. అట్లా వచ్చిన నేను. కాబట్టి నాకు ఇంకేందో చేయాలి, ఒక విదేశాఖ మంత్రి చేయడం అంటేనే నాకు కష్టమైంది, నాకు ఇంకా ఎందుకంటే ఎందుకు పెద్దగా కావాలి అన్న ఈ భ్రమలేం లేవు నాకు. నేను అనుకున్న దానికంటే అనుకున్న తక్కువ సమయంలోనే ఎక్కువ చేరుకున్నాను. ఫస్ట్ నాకు ఈ భ్రమలు లేవు, నాకున్నదల్లా తెలంగాణ విముక్తి కొరకు పనిచేయడం అనేది నాకు అన్నిటికీ మించిన సంతృప్తి, నాకు అన్నిటికీ మించిన సంతృప్తి అది నాకు ఫస్ట్ అయిపోయింది. నాకు జీవితంలో ఉన్న ఏం ఒకటే అయిపోయింది అది, ఇక మిగతాది ఏది కాదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అది ఆటోమేటిక్గా అయిపోతుంది కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం అనేది ఆగే పని, అది నేనున్నా లేకున్నా కూడా ఆగదు, అది కూడా చెప్తున్నా నేను, అది పెద్ద ఇష్యూ కాదు, అందరం దాంట్లో చిన్న విషయాలు ఇవి వాస్తవానికి. రేపు మళ్ళీ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన 12 సీట్లతో నేనే వస్తా, నేను ఇవాళ ఒక్కడనే ఉన్నా, మళ్ళీ నేను మా 11 మంది మిగతా 11 మందిని ఎంట పెట్టుకొని వస్తా, ఇప్పుడున్న మీ 11 మందిని మళ్ళీ రానివ్వను అని చెప్పిన. నేను ఎందుకు చెప్పిన ఈ మాట అంటే, మీరు నా గత వీడియోలు తీస్తే 2014 నుంచి 18 వరకు వీడియోలు మీరు తీస్తే, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చిన, జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి పోయి, జానారెడ్డి గారు ఇగో ఈ రాజవరం నీళ్ళు ఇవాళ మేము ఏదైతే ఇచ్చినామో మొట్టమొదటి మేజర్కి, మీరు ఇంతకాలం నేనేం మాట్లాడినా నేను గాయన సమాధానం చెప్తాను అని చెప్పి మీరు నన్ను లెక్క పెట్టడం లేదు. రేపు ఇగో ఈ రాజవరం పొలాలు అడిగితే మిమ్మల్ని, ఇక్కడ పోయిన ఈ నీళ్ళు ఎత్తు వచ్చినాయి ఇవాళ మా పొలాలకి, కేసీఆర్ వచ్చినాక జగదీశుడు వచ్చినాక అడుగుతాయి, ఇగో ఇక్కడ మొదలవుతుంది మీకు, మిమ్మల్ని మళ్ళీ ఆ శాసనసభకు రానివ్వను అని చెప్పొచ్చు నాకు, కానీ చెప్పినట్టు చేసిన. నల్లగొండ పోయి చెప్పొచ్చిన వెంకటరెడ్డికి, వెంకటరెడ్డి నువ్వు మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టవు అని చెప్పొచ్చిన. అట్లా అందరిని ఓడగొట్టిన. ఉత్తమ్ను బై ఎలక్షన్లలో ఓడగొట్టిన, ఉత్తమ్ డైరెక్ట్ ఓడగొట్టలేదు. రాజగోపాల్ ఇట్లనే ఎక్కువ వేలిండు, చెప్పిన స్పష్టంగా. నా చేతిలో మైక్ గుంజుకొని, మంత్రిగా ఉన్న నేను, నా చేతిలో మైక్ గుంజుకొని ఆయన మాట్లాడి బిహేవ్ చేసినప్పుడు చెప్పిన స్పష్టంగా, నువ్వు మళ్ళీ శాసనసభకు రావు అని.
అయితే మా దృష్టివశాత్తు వెంటనే రాజీనామా చేసేసి ఉప ఎన్నికలు తెచ్చిండు, అప్పుడే ఒకటి ఇంకా మళ్ళీ వచ్చారు ఇప్పుడు 18లో నేను 23 అనుకుంటే ఆయన వెంటనే అవకాశం ఇచ్చాడు, 21 మళ్ళీ చేసిన. అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పిన ఇక్కడ కూడా, నేను వాళ్ళ కోతలు వచ్చి మాట్లాడలే ఎప్పుడు కూడా. నేనేదో ఉత్తనే పోయి మీడియా మిత్రులకు ఆనందం కలిగించే కొరకు మాట్లాడలే. ఒక సందర్భం ముఖ్యమంత్రి అంటే 20 నెలల్లోనే ఎట్లా చెప్పగలుగుతారు? ఇంకా 3.5 సంవత్సరాల టర్మ్ ఉంది. నేను అక్కడికి వస్తున్నాను. నేను ఒక సందర్భం ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిన సందర్భంలోనే మాత్రమే నేను రియాక్ట్ అవుతూ మాట్లాడి చెప్పిన మాట. నేను కాన్ఫిడెంట్గానే చెప్పినాను. నేను చెప్తాను ఎందుకు చెప్తున్నా అంటే, నల్గొండ జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయమే మాకు ప్రధానమైన వృత్తి, ఆదాయ మార్గం. మేము కేసీఆర్ గారు ఏదైతే వ్యవసాయ రంగానికి అద్భుతమైన భూతం ఇచ్చిండో, 24 గంటల కరెంటుతోనే ఎక్కువ లాభపడేది మా జిల్లానే. ఎందుకంటే ప్రపంచంలో 5 లక్షల బోర్ మోటార్లు కలిగి ఉన్న ఏకైక జిల్లా మన నల్గొండ జిల్లా. ఓకే. హైయెస్ట్ భూమి కల్టివేషన్ చేసే జిల్లా మా జిల్లా. కరీంనగర్ కంటే ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ. ఉమ్మడి నల్గొండ ఫస్ట్. ఇంకొక దుర్మార్గమైన పీడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టిపోయిన ఫ్లోరిన్ను ఎదుర్కొని ఫ్లోరిన్తో అతి ఎక్కువ నష్టమైన జిల్లా కూడా మా జిల్లా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన ప్రత్యేక శ్రద్ధతోని వ్యవసాయ రంగం పైన, మంచినీటి రంగం పైన తీసుకున్న శ్రద్ధతోని మిషన్ భగీరథ వల్ల కావచ్చు, మిషన్ కాకతీయ వల్ల కావచ్చు, అత్యంత ఎక్కువ చెరువులున్న జిల్లా కూడా మా జిల్లానే. కాకతీయులు వరంగల్ వెళ్ళినా వరంగల్ కేంద్రంగా అక్కడ ఎక్కువ అడవి ఉండడం వల్ల కావచ్చు, ఇతర కారణాల చేత హయ్యెస్ట్ చెరువులు ఉన్న జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే. మిషన్ కాకతీయతో లాభపడ్డది మేమే. మూసి మీద చేసిన కత్వల్లి రిపేర్ చేయడం ద్వారా లాభపడ్డది మేమే. హయ్యెస్ట్ భూమిని వినియోగంలో తీసుకొచ్చినాం. వ్యవసాయాన్ని ఒక అద్భుతమైన పండగలాగా చేసినాం. ఫ్లోరిన్ ఎరాడికేట్ చేసినాం. జిల్లాను గత 50 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని అభివృద్ధిని అద్భుతంగా చేసి చూపించినాం. అతి తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న జిల్లా. 2014లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన జిల్లా 2020కి వచ్చేటప్పటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారతదేశానికి అందించే అన్నపూర్ణగా మార్చింది. ఇంత చేసిన ఒక జగదీష్ రెడ్డి తప్ప ఎందుకు గెలవలేదు చెప్తున్నాను, అక్కడికి వస్తున్నాను. ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని ఒక అద్భుతమైన పద్ధతుల్లో తీర్చిదిద్దినాం. అదేవిధంగా జిల్లాను 3 జిల్లాలు చేసినాం, 3 మెడికల్ కళాశాలలు తెచ్చినాం, అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేసినాం, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసినాం చౌటుప్పల్ ప్రాంతంలో. ఇవన్నీ కూడా చేసినాం. వ్యవసాయాన్ని పండుగలాగా చేసినాం. ఎడ్యుకేషన్లో విద్యా సంస్థలు అద్భుతంగా 100కు పైగా గురుకుల పాఠశాలను పెట్టి అవి చేసినాం. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బూటకపు మాటలు చెప్పిందో, బూటకపు హామీలు ఇచ్చిందో, పర్టికులర్గా వ్యవసాయ రంగం పైన వాళ్ళొక పథకం ప్రకారమే కేసీఆర్కి బేస్ రైతులే అని, అందుకే ఈ రైతుల నుంచి కేసీఆర్ని విడదీయాలని చెప్పి చేసిన కుట్రలో భాగంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 15,000 రైతు భరోసా కావచ్చు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసినాయి ప్రధానంగా రైతాంగాన్ని. నిజమే కేసీఆర్ 10 ఇచ్చిండు కదా, ఇంకొక 5 వస్తాయేమోలే అదనంగా అన్న భావనతో పాపం రైతాంగం అటు మొగ్గారు. 10,000 ఇచ్చేది 15 ఇస్తారేమో వీళ్ళు అని నమ్మి మోసపోయి ఒకసారి ఓట్లు వేసారు. కానీ 18 నెలల కాలంలో 20 నెలల కాలం తేలిపోయింది. రైతు బంధు 30% మందికి కూడా, రైతు రుణమాఫీ 30% మందికి కూడా కాలేదు నల్గొండ జిల్లాలో. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, తీసుకొని రండి రిపోర్ట్. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వలే. రైతు బంధును 2 సార్లు ఎగ్గొట్టిండు. రైతు భరోసా ఇస్తా అని చెప్తూ ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఒక్క విడత వేసిండు. అది కూడా 12,000 ఇస్తారన్నది 15,000, ఇచ్చింది 12,000 చొప్పున 6,000 ఎకరానికి ఇచ్చిండు. ఇప్పుడు రైతులు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు, ఇవి ఎన్నికల రైతు భరోసా తప్ప ఇంకో భరోసా కాదు, ఇది ఎన్నికల భరోసా, ఇక ఆ తర్వాత ఇయ్యడినా అనే నిర్ణయం కూడా వచ్చింది ప్రజలు. ఇప్పుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణ చేశారు, బీఆర్ఎస్ను విలీనం చేస్తాం. అందుకే అంటే తేజ్ తుక్ల రోడ్డు మొన్న పోయి ఈయన రహస్యంగా పోను అని చెప్పి మళ్ళీ దొంగతనంగా వెండి చూడు. మొన్న ముఖ్యమంత్రి పోయిన రోజు రెసిడెన్సీకి పోలే, హోటల్ ఉన్నాడు. ఓకే. తెలంగాణ భవన్కి పోలే, రెసిడెన్సీకి పోలే, హోటల్ ఉన్నాడు. ఆ హోటల్ది కూడా సీసీ ఫుటేజ్ ఆ రోజున కలిసిండా లేదా? ఇప్పుడు దొంగతనంగా అంటే ఎవరు తెలియకుండా పోయినాడు రేవంత్ రెడ్డి. అంతే కదా. ముందు రోజు సాయంత్రం ఇచ్చిండు, మీ అందరి పేపర్లు ఏమి ఇచ్చిండ్రు, ఢిల్లీ పోతలేం మేమని ఇచ్చారు కదా, సీఎం ఆఫీస్ నుంచి అయితే మీకు పంపారు కదా. మొన్న బనకచర్ల ఇష్యూ కదా చెప్పారు కదా, అంటే ఆ ఎజెండా ఉంటే మేము అటెండ్ కావన్నారు అన్నాడు కదా. తెల్లారి పోయిండు కదా, పోయి మాట్లాడిండు కదా. ఒక విలేకరి ఏం జరిగిందండి బనకచర్ల మీద మీరు అపోజ్ చేసిరా అంటే, ఎజెండా లేదన్నా ఎట్లా మాట్లాడతారా అని దబాయించిండు కదా. అది కూడా వచ్చింది కదా మీడియాలో. ఏం జరిగింది అవతల? కౌంటర్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏం చెప్పిండు, బనకచర్ల మీదనే కమిటీ వేయడానికి తీర్మానం చేసినాం,
ఎజెండా కాపీ వచ్చింది. ఎజెండా కాపీలో మొట్టమొదటి అంశమే మనకు వచ్చారు కదా, ఎంత పచ్చబద్ధం చెప్పిండు ముఖ్యమంత్రి, బయటపడిపోయింది కదా. ఇగో ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడటానికి ఇది ఒక డ్రామా సృష్టించి ఇది ఒకటి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నిజంగా కూడా ఒకవేళ అట్లా చర్చలు జరిగితే ఒక పార్టీ బయటపడుతుందా? పెడుతుందా? మళ్ళీ అక్కడ ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపు. ఎందుకు మనిషిని దూరం చేసుకోవాలని భావన ఉంటుంది కదా. పార్టీ నిజంగా జరిగితే కదా, నేను ఏమంటున్నా, నిజంగా జరిగితే మాట్లాడతారా ఎవరైనా? మాట్లాడరు కదా. జరగలేదు కాబట్టే ఒక పథకం ప్రకారం సృష్టిస్తారు. గతంలో కూడా చాలా సందర్భాలు వచ్చినాయి, ఇట్లా చాలా సందర్భాల్లో వచ్చినాయి.